ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వరసిద్ధి వినాయకుని యొక్క దివ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ కలిగి ఉండాలని కోరుకుంటూ, చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆ విఘ్ననాయకుడి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే నిష్కలంకమైనది, నిష్కల్మషమైనది, ఎంతో పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే, ఎలాంటి లోపము లేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం తల్లి ప్రేమ మాత్రమే అని చెప్తారు. అవును కదా? తల్లి ప్రేమ అంత స్వచ్ఛమైనది, తల్లి ప్రేమ అంత నిష్కలంకమైనది సృష్టిలో లేనే లేదు కదా. ఈ విఘ్నేశ్వరుని పండగ రోజు, వినాయక చతుర్దశి రోజు నేను ఎందుకు తల్లి ప్రేమ గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది మీకు ఆల్రెడీ. పార్వతీమాత సున్నిపిండితో ఒక ప్రతిమను తయారు చేసి తన తనయుడిగా భావించి తండ్రి దగ్గర పొందినటువంటి మంత్రం ద్వారా ప్రాణప్రతిష్ఠ చేస్తుంది కదా. తర్వాత ఈ పరమేశ్వరుడు వచ్చి విఘ్నేశ్వరుడి యొక్క శిరస్సును ఛేదిస్తాడు. అది అందరికీ తెలిసిన స్టోరీ. అయినా కానీ తన తల్లి ప్రేమ ద్వారా తను పార్వతీమాత శోకిస్తుందని చెప్పేసి గజానుడి యొక్క శిరస్సును తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పెట్టి విఘ్నాధిపత్యం ఇస్తారు. అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే తల్లి ప్రేమ ద్వారా మరణించిన బిడ్డ కూడా మళ్ళీ బ్రతికాడనమాట. అలానే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలు, కుడుములు, పరవాన్నం, పాయసం, లడ్డూలు అన్నీ తిని చక్కగా పొజ్జ నిండా తిని ఒక చేతిలో పట్టుకొని మిగతా అవి కూడా తన వాహనానికి మూషికుడికి కూడా ఇచ్చి విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నప్పుడు లంబోదరుడు కదా, పొట్ట బాగా భారమై బెండవగానే చంద్రుడు చూస్తూ ఉంటాడనమాట, వంగలేకపోతున్నాడని చెప్పేసి. అప్పుడు వినాయకుడి యొక్క పొట్ట బద్దలయ్యి కుడుములు ఉండ్రాళ్ళన్నీ కూడా బయటికి వచ్చి విఘ్నేశ్వరుడు కింద పడిపోతాడు. అప్పుడు పార్వతీమాత కోపంతో చంద్రుడు నరుల దిష్టికి నల్లరాయైనా పగిలిపోతున్నట్టు చంద్రుడు దిష్టి పెట్టడం వల్లనే తన బిడ్డ ఆ విధంగా పడిపోయాడు, పొట్ట పగిలిపోయింది అని చెప్పేసి బాధపడుతూ చంద్రుడిని చూసిన వారందరూ కూడా నీలాప నిందల పాలవుదురుగాక అని చెప్పిస్తుందనమాట. అప్పుడు ముల్లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవతలంటే శ్రీకృష్ణ భగవానుడు చమత్కమణిని అపహరించారనే అపవాదు కూడా ఆయన మీద ఉంటుంది. మిగతా స్టోరీ రేపు తెలుసుకుందాం.